వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో జగ్గారెడ్డికి ధీటైన సమాధానం ఇచ్చిన వర్ధనపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు ఆరూరి రమేష్. మరి జగ్గారెడ్డి గారిని నేను 4 ప్రశ్నలు అడగాల్సి అయ్యా, మరి రాజేందర్ గారిని నీకు ఇష్టం వచ్చినట్టు బట్టలు కూడా తీస్తామని చెప్పడం నీకు ధర్మమా, న్యాయమా? మాకు మీకరాదా? నీ గడ్డం ఉన్న చుట్టూ ఉంటుందా? భారతీయ జనతా పార్టీ శ్రేణులు బయలుదేరితే నీ జుట్టు నీ గడ్డం ఉంటుందా? మరి ఒక్కసారి నువ్వు ఆలోచించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి, మరి ప్రభుత్వ ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పరు? రాజేందర్ గారు మాట్లాడింది వాస్తవం కాదా, నిజం కాదా? హైదరాబాద్ అవుతున్న పరిస్థితి కరెక్ట్ కాదా? ఈ రాష్ట్ర రాజధానిలో ఏం జరుగుతుందో చూస్తలేదా? యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, కర్షకులు, రైతులు, మరి సగటు మనిషి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక గ్రోత్ ఏందో, మరి జగ్గారెడ్డి లాంటి ఊర కుక్కల్ని ఉసిగొల్పి ఈటెల రాజేందర్ గారి పైన అవాక్కులు చవాకులు మాట్లాడుతున్నారే, మరి ఎందుకు దానికి మీరు సమాధానం చెప్పడం లేదు? మీ హైదరాబాద్ వల్ల ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆగమైన పరిస్థితి కళ్ళకు కనబడతలేదా? ఏ మేరకు రిజిస్ట్రేషన్ ఉంది? దాదాపు 49% రిజిస్ట్రేషన్ గ్రోత్ పడిపోయింది, ఆదాయం పడిపోయింది. ఆదాయం సంపద పెంచక పేదలకు పంచక మరి అడగడం తప్ప? అడిగిన వారిపైన కేసు పెడతారా? అడిగిన వారి ఇళ్లపైకి దౌర్జన్యానికి దొరుకుతారా? ఇళ్ల ముట్టడిస్తారా? ఇదా ప్రజాస్వామ్యం? ఖబర్దార్ జగ్గారెడ్డి, ఇంకొకసారి రాజేందర్ గారిని కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడితే ఖబర్దార్ నాలిక చీజ్. ఈరోజు దేశం కోసం, దేశ రక్షణ కోసం మరి ఒకవైపు యుద్ధం చేస్తుంటే వెకిలి చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏమంటున్నారో ఆలోచన చేసుకోవాలి. ఈ భారత ప్రధాని గారు మోడీ గారు ఒక నిస్వార్థంతో ఈ దేశం 1,40,00,000 ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, అన్ని కాపాడాలని దేశం కోసం ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు. ఈరోజు మోడీ గారు కానీ మరి ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ మరి ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు తేలిస్తే నాలుక చీల్తామని హెచ్చరిస్తున్నారు.